దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్య భాగమును బట్టి నాతో, మాతో, అందరితో మాట్లాడమని, ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా మాకున్న బలహీనతలన్నీ తీసివేసి బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా చేయమని, మీ సేవలో ముందుకు కొనసాగుటకు మీ కృపా సహాయము మాకు మెండుగా నిండుగా దయచేయమని, మాట్లాడుచున్న నాకు నా నోటికి తోడై ఉండమని, సంఘము యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు, వారి హృదయ స్థితికి కావలసిన వర్తమానము సంఘానికి నాకు దయచేయమని వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సామెతలు గ్రంథం సొలొమోను గారు రాశారు. సొలొమోను దావీదు కుమారుడు. దావీదికి అనేక మంది కుమారులు ఉన్నప్పటికీ దేవుడు అందరికంటే చిన్నవాడైన సొలొమోనుకి దేవుని రాజ్యాధికారాన్ని అప్పగించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే సొలొమోను బాల్యం నుండి కూడా భయభక్తుల్లో పెరిగాడు. అతను సొలొమోను మహాజ్ఞాని అని బైబిల్ చెప్తుంది, దేవుడు కూడా చెప్పాడు. సొలొమోను రాజు, అధికారము కలిగిన వాడు. ఆ సొలొమోను ఈ సామెతలన్నీ కూడా రాశాడాయన. ఎందుకంటే ఆ సామెతలు ఖచ్చితంగా అందరూ చదువుకోవాలి. సామెతలు మిగిలిన వాక్యాలు మీరు చదవకపోయినా, మీకు అర్థం కాకపోయినా, సామెతలు మాత్రం చదవటం నేర్చుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి వాటి గురించి ఆలోచించండి. అవి 100కి 100 పాళ్ళు, ప్రతి మాట కూడా నిజం, అది వాస్తవం. కనుక ఆ జ్ఞానము గల సొలొమోను ఇక్కడికి 3వ అధ్యాయంలో మనకి కొన్ని విషయాలు రాశాడు. ఆయన మొదట ఏం రాశాడు? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు ఇచ్చును. అది ఎంత చక్కగా ఉన్నాయండి మాటలు. దేవుని ఉపదేశమును మనం జాగ్రత్తగా వింటే, హృదయముతో, చెవులతో కాదండి. నాడు చెవులతో వింటున్నారు, మైండ్లో పెట్టుకుంటున్నారు. గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే సేవకులు ఉన్నారు అద్భుతంగా. వాళ్ళు మాట్లాడితే మనం అటు ఇటు చూపు తిప్పలేము. అంత బాగా మాట్లాడే బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కానీ వాళ్ళ హృదయంతో మాట్లాడట్లేదు. వాళ్ళ జీవితాల్ని మనం పరిశీలన చేసినప్పుడు వారి జీవితాల్లో ఎన్నో లోపాలు ఈ రోజున బయటకు వస్తున్నాయి. నాడు యూట్యూబ్ వచ్చాక అన్ని సేవకులు అందరి గురించి బయటకు వచ్చేస్తుంది. వెంటనే పెట్టేస్తున్నారు అందరూ. అంతకుముందు తెలిసేది కాదు. వాళ్ళలో ఎంత చెడుతనం ఉందో, ఎన్ని చెడు కార్యాలు చేస్తున్నారో అన్నీ కూడా ఈ రోజున పబ్లిసిటీ అయిపోతుంది.
మేధావులు, చక్కగా బోధించే సేవకులు. ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. అప్పటి వరకు చాలా మంచి సేవకుడు అనుకునే వ్యక్తి గురించి ఒక చెడుతనం బయటకు వచ్చినప్పుడు రికార్డుతో సహా, ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. అబద్ధాలు అంటాక లేదు. హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి. దేవుని సేవకుడు కూడా హృదయపూర్వకంగా మాట్లాడాలి వాక్యాన్ని. అతడు చదివిన చదువును బట్టి సంపాదించుకునే జ్ఞానంతో మాట్లాడకూడదు. ఎంతోమంది బైబిల్ ట్రైనింగ్ అయ్యి వచ్చి ఆ బైబిల్ను బోధిస్తూ అక్కడ ఆ పుస్తకాల ద్వారా ఆ బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకుని వస్తున్నారు. వాళ్ళు బోధించే బోధలు బాగానే ఉంటున్నాయి. వాళ్ళ బ్రతుకుల్ని మనం చూసినప్పుడు అంతా తేడా కనపడుతుంది. కొంత కాదు మళ్ళీ. ఎందుకు అలాగంటే హృదయముతో గైకొనట్లేదు. వాళ్ళు నేర్చుకున్నవి హృదయంలో ఉంచుకోవట్లేదు. ఈ రోజున విశ్వాసులమైన మనము కూడా అంతే. చెవులతో వింటున్నాం, ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో వదిలేస్తున్నాం. కొంతమంది మైండ్లో పెట్టుకుంటున్నారు. తలలో ఉన్నవి తలలోనే ఉండిపోతున్నాయి. కనుక హృదయపూర్వకంగా కానీ మనం దేవుని వాక్యాన్ని వినగలిగితే, దాన్ని గైకొనగలిగితే, గైకొనటం అంటే చేయటం అని అర్థం. చాలామంది 90 మంది 190 మంది వింటారు, మైండ్లో గుర్తుపెట్టుకుంటారు, చెయ్యరు. దేవునికి చేసేవారు కావాలి, వినేవారు కాదు. దేవునికి చేసేవారు కావాలండి. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని చెప్పాడు ఆయన. ఎంత క్లియర్గా చెప్పాడు సొలొమోను ద్వారా. చెయ్యాలి దేవుని వాక్యం విన్నప్పుడు మనం. అప్పుడు ఏమొస్తాయి మనకి? దీర్ఘాయువు. ఈరోజైనా దీర్ఘాయువు ఉందా? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు కళ్ళ ముందే చనిపోతున్నారు. ఎంతమంది భర్తలు చనిపోతున్నారు. యవ్వన కాలంలో ఎంతమంది భార్యలు చనిపోతున్నారు. ఏమైపోయింది దీర్ఘాయువు? ఎక్కడికి పోయింది? దేవుడు ఇచ్చిన దీర్ఘాయువు ఎక్కడికి పోతుంది? చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరుగుతారు చాలామంది, హఠాత్తుగా చనిపోతున్నారు. భయంకరమైన తెగుళ్ళకి గురై అనేక మంది ఎయిడ్స్ ద్వారా ఎంతోమంది చనిపోతున్నారు. లెక్కే లేదు. ఎందుకంటే యవ్వన కాలంలో ఆ పాపానికి లోనైపోతున్నారు. దేవుని వాక్యం తెలవదంటే తెలుసునోళ్ళే. హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు. అందుకనే దీర్ఘాయువు రావట్లేదు. దీర్ఘాయుష్మంతులుగా ఉండాలనేది దేవుని కోరిక. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుము అన్నాడు. ఎంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు ఈ రోజున పిల్లలు? వాక్యము ఎరిగినోళ్ళే. క్రైస్తవుల గురించే మాట్లాడుకుందాం మనం, అన్యుల గురించి మనకు అనవసరం. ఎంతమంది కొడుకులు తల్లిదండ్రులు మాట వింటున్నారు? ఎంతమంది కుమార్తెలు తల్లి తండ్రి చెప్పింది విని లోబడుతున్నారంటే, ఎందుకు లోబట్టలేదంటే వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం లేదు.
ఎంతమంది భార్యలు భర్తలకు లోబడుతున్నారు? 190 మంది భార్యలు లోబట్టలేదని సర్వేలో తేలిందంట. క్రైస్తవులే. ఎంతమంది భర్తలను గౌరవించి మాట్లాడుతున్నారు? ఎంతమంది భర్తలు భార్యల్ని ప్రేమించి పోషిస్తున్నారు, భార్యల యొక్క అవసరాలు తీరుస్తున్నారు? క్రైస్తవులే. నూటికి 70 మంది భర్తలు భార్యల్ని ప్రేమించట్లేదట, వాళ్ళ ఇష్టానుసారంగా తాగి చెడిపోతున్నారట. ఎందుకంటే దేవుని మందిరానికి రారంటే వస్తారు, వినరంటే వింటారు, కానీ విన్న దాన్ని గైకొనట్లేదు, చేయట్లేదు. అది చేసినప్పుడే దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన అనేది మన దగ్గరకు వస్తుంది. దేవుని ఆశీర్వాదాలు ఊరికే రావు, దీవెనలు మనల్ని దీవించవు వచ్చి. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను. సంవత్సరం అంతా సుఖంగా బతుకుతున్నాము మనం, సమృద్ధిగా తిండి తిని నిద్రపోయి క్షేమంగా ఉంటున్నామా? ఇవన్నీ ఆలోచించం మనం. మనిషి ఏం ఆలోచించాడంటే తాత్కాలికంగా ఆ పూటగా ఆలోచిస్తాడు. ఆ రోజు గడుస్తుందా లేదా, గడవకపోతే ఎలా గడిపించుకోవాలి, ఏ విధంగా ఈరోజు గడపాలి అనే ఆలోచన తప్ప దేవుని గురించి ఆలోచించేవారు చాలా తక్కువ. మాకున్న జ్ఞానాన్ని బట్టి మేము బతకగలం, మాకున్న జ్ఞానాన్ని బట్టి మేము సంపాదించుకోగలం, మాకున్న జ్ఞానాన్ని బట్టి మేము అందరికంటే ఉన్నతంగా ఉండగలము అనుకుంటున్నాడు మనిషి. కానీ వాడు అక్కడే ఉంటున్నాడు, ఏమాత్రం ఎదుగుదల కనపట్లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు గడిచిపోతుంది, బలం పోతుంది, ఆరోగ్యం పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. కానీ నేను అనే స్వభావం ఆ మనిషిలో ఉండటం వలన ఆ మనిషి ఎదగట్లేదు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అని చెప్తున్నాడు ఆయన. అనుకోకుండా ఎంతమంది ఉంటారండి? ఎక్కడ ఉన్నా మనం అందరం కూడా ఇంచుమించు నేను జ్ఞానినే, తెలివైనోనే అనుకునే బతుకుతున్నాం మనం. అందులో అనుమానం ఏమీ లేదు. అలా అనుకోవద్దని చెప్తున్నాడు ఆయన. ఈ మాట విని ఈ రోజు నుంచి అనుకోకుండా ఉండగలమా మనం? ఉండలేము. ఎందుకంటే ఆ మాటని హృదయంలో ఉండదు. ఇంకా గుమ్మం బయటికి వెళ్ళగానే ఆ మాట ఎక్కడికి పోద్దో అడ్రస్ ఉండదు. నేనేమీ కాదు అని అనుకోవాలండి మనం. అలా ఎప్పుడు అనుకుంటామంటే ఆయన యందు భయభక్తులు మనకి వచ్చినప్పుడే మనం అనుకోగలం. మనం అలా అనుకుంటున్నామంటే దేవుని భక్తి, దేవుని భయం మనకు లేదు అనేది అర్థమవుతుంది. ఈ రోజున ఎక్కడ తగ్గించుకుంటున్నాం మనం? ఈ రోజున నేను అనేది ఉండటం బట్టే కదా లోపల. భర్త ఏదన్నంటే భార్య తగ్గించుకోవట్లేదు. ఈ రోజున మాటకి 2 మాటలు సమాధానం చెప్తుంది, పైనే ఉంటుంది. భార్య ఏమన్నంటే భర్త తగ్గించుకోవట్లేదు. తండ్రి ఏదన్నంటే కొడుకు తగ్గించుకోవట్లేదు, తిరగబడి మాట్లాడుతున్నాడు. తల్లి ఏదన్నంటే కుమార్తె తగ్గించుకోవట్లేదు. ఎందుకు ఈ స్వభావం అంటే నేను, అది ఎందుకు ఈ మెంటాలిటీ అంటే నేను.
ఇది చావాలండి. ఇది చచ్చిన రోజునే ఘనత మనకు వస్తుంది, గొప్పతనం మనకు వస్తుంది, అన్నీ కూడా వస్తాయి మనకి. నేను జ్ఞానిని గదాని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. మనిషిలో చెడుతనం ఉండకూడదు. చెడుతనం అంటే చాలామంది ఆలోచించేది ఏంటంటే త్రాగుడు చెడుతనం, వ్యభిచారం చెడుతనం, దొంగతనం చెడుతనం, ఇవే మైండ్లో ఉంటాయి. అసలు నేను అనేదే పెద్ద చెడుతనం, అహంకారం. అది అహం, అది కనపడదు. ఎవరితో ప్రేమగా మాట్లాడు, ఎవరైనా వస్తే ప్రేమగా పలకరించు, మనకు కలిగింది ఏది కూడా ఎదుటివారికి సాయం చెయ్యం. నేనేంటి చేసేది అని చెప్పి ఎదుటివారి గురించి ఏవేవో మనం మనసులో పెట్టుకొని మన హృదయంలో నేను అనేదాన్ని బలపరుచుకుంటూ బతకడం వలన ఈ రోజున సుఖజీవముతో గడిచే సంవత్సరాలు బిడ్డల్లో కానీ మనలో కానీ మన కుటుంబంలో కానీ మనం చూడలేకపోతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. దేవునికి నచ్చని చెడుతనం నేను అనేది పదం. వ్యభిచారులను క్షమిస్తాడైనా, దొంగలను క్షమించాడు, తిరుగుబోతులను తిట్టుబోతులను కూడా క్షమించాడు. నేను అనే అహంకారులను ఆయన క్షమించలేదు. నేను అనుకునే నెబుకద్నెజరు చేత గడ్డి తినిపించాడు. నేను అనుకునే ఫరో సామ్రాజ్యాన్ని నేల కూల్చాడు ఆయన. నేను ఎంతోమంది నేను అనుకుని గర్వంగా బతికిన వాళ్ళు మన కళ్ళ ముందు పనికి రాకుండా పోయారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే మనం అహంకారాన్ని, గర్వాన్ని మనం విడిచిపెట్టుకుంటామో, నీలో ఏ చెడుతనమో సరే దేవుడు నిన్ను కనికరించి ఆ చెడు, వ్యభిచారమైన, దొంగతనమైన, మోసమైన, అబద్ధమైన ఎంతోమందిని ఆయన మార్చుకున్నాడు. తన సేవకులుగా చేసుకున్నాడు, తన భక్తులుగా చేసుకున్నాడు ఆయన. అంతేకాదు నేను అనేది నాకంటే ఎవరెక్కువ అనుకునే స్వభావం మనలో ఉంటే మన బిడ్డలో మనం హెచ్చించబడ్డాం. ఈనాడు ప్రపంచంలో ఎక్కువగా లోక జ్ఞానం గురించి ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. క్రైస్తవులు కూడా వాళ్ళ బిడ్డల్ని ఏం చదివించాలి, ఎలా పెద్ద చేయాలి, ఎలాగ ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలనే ఆలోచనే తప్ప ఎలా భక్తిలో పెంచాలి, ప్రార్థనలో పెంచాలి, విశ్వాసంలో పెంచాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువే కాదు, అసలు లేరని కూడా చెప్పచ్చు. నాడు పాస్టర్లో కుటుంబాలతో సహా దేవుని గురించిన జ్ఞానం మన బిడ్డలకు నేర్పించుకుందాం అనే ఆలోచన ఎవరికీ లేదు. ఆ చదువు కోసం వేలు లక్షలు ఖర్చు పెట్టి ఆ బిడ్డల్ని ఇంజనీర్లు చేయాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు చేయాలి, పెద్ద ఉద్యోగంలో బిడ్డలు నడిపించుకోవాలని చిన్నతనం నుండి కూడా చదువు. మా కాలంలో 5 సంవత్సరాలు పూర్తయ్యాక 6వ సంవత్సరంలో బడికి ఓ పలక చేతికిచ్చి, కనికి చేతికిచ్చి పంపేవారు. ఈనాడు 3వ సంవత్సరంలోనే పిల్లల్ని కాన్వెంట్కి జాయిన్ చేస్తున్నారు వేలు కట్టి. ఆ 3వ సంవత్సరంలో మోయలేని బరువు, పుస్తకాల బరువు ఈపికి తగిలిస్తున్నారు.
4వ సంవత్సరం ఎల్కేజీ, 5వ సంవత్సరం యూకేజీ, 6 వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో వేస్తున్నారు. 3వ సంవత్సరంలోనే తల్లి ప్రేమకి, తండ్రి ప్రేమకి, తోడబుట్టిన ప్రేమకి దూరం అయిపోతున్నాడు ఆ బిడ్డ. ఇంకా వాడు తల్లిని తండ్రి ఏం ప్రేమిస్తాడు ఎదిగి చదివిన తర్వాత? మూడో సంవత్సరం నుంచి మాటలు వస్తాయి, తెలిసి వస్తుంది. తల్లి తండ్రులతో ఇంట్లో ఉంటే వాళ్ళకు ఒక ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు వాళ్ళకు అర్థమవుతాయి. వాళ్ళు తెలిసి వచ్చేసరికి స్కూల్కి పంపించేస్తున్నాం. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగస్తులు అవుతున్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రేమ అనేది 3వ సంవత్సరంలోనే తెగిపోయింది. 30 సంవత్సరాల వయసు వచ్చినాక ప్రేమ అర్థం అవట్లేదు వాళ్ళకి. ఇలాగా భార్య జీవితంలోకి వస్తుంది. ఆ భార్యను చూసుకుంటారు, భార్య తరపులను చూసుకుంటారు. ఇంకా బిడ్డల్ని పెద్ద చేయాలని, ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించాలనే ఊహలు, తలంపులు ఆ బిడ్డలను నీకు దూరం చేస్తున్నాయన్న సంగతి ఈ రోజున తల్లిదండ్రులు మర్చిపోతున్నాం. లోక జ్ఞానం గురించి ఆలోచిస్తున్నాం తప్ప దైవ జ్ఞానం గురించి ఆలోచించట్లేదు. అందుకనే సామెతల్లో చెప్తాడు కదా ఆయన 22:6లో, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని చెప్పాడు ఆయన. బాలుడు బాలిక నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని ఉంటుంది. పెద్దవాడైనప్పుడు అని అక్కడ చిన్న అంకె ఉంటుంది. అది కింద బాగా అడుగుని చూస్తే వృద్ధుడైనను అంటుంది. వృద్ధుడైనను, ముసలితనం వచ్చినా సరే తల్లిదండ్రులు మర్చిపోడట, తోడబుట్టిన వాళ్ళు మర్చిపోడు. వాడు నడవలసిన మార్గము, బిడ్డ డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని ఆలోచనలు తప్ప లక్షల రూపాయలు డొనేషన్లు కట్టి, ఫీజులు కట్టి, అప్పులు చేసి చదివిస్తున్నాం ఈ రోజున మనం. ఈ దందాపనలో దేవుని యందు భయము, భక్తి నేర్పించాలనేది పూర్తిగా మర్చిపోతున్నాం. అది మనకుంటే కదా. భయము, భక్తులు పెంచాలి మనం. నిజమైన జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఈనాడు ఎముకలు ప్రాబ్లం కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా పడితే ఇరిగిపోతున్నాయి ఎముకలు. పూర్వకాలం ఎముక ఇరిగిందనే మాట వినబడేది కాదు, జ్వరం వచ్చిందనే మాట వినబడేది కాదు, తలపొడి వచ్చిందనే మాట వినబడేది కాదు. ఇప్పుడు అన్నీ అయ్యే, చిన్న చిన్న పిల్లలకి అయ్యే, 10 సంవత్సరాల పిల్లలకి అయ్యే. చూపు కనపట్టలేదు, ఏం కనపట్టలేదు. మా పిల్లకి తలపోటు అండి బాబు, తగ్గట్లేదండి. అందరికీ. ఎందుకంటే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా దేవుని యందలి భయభక్తులు కనబట్టలేదు. లోక ప్రభావం ఎక్కువైపోయింది. లోకములో ఎలా బతకాలి, ఏం సంపాదించాలి, ఏం కూడగట్టాలి, లోకంలో ఎలాగ గొప్పగా ఉండాలి, ఒకళ్ళు తీసిపోకుండా ఉండాలని దేవుడు నీకు ఎన్ని తీసేసినా సరే నీలోంచి ఎదుటి వారికంటే తీసిపోకుండా ఉండాలనే ఒక మైండ్ సెట్. అప్పుడు నీ దేహం చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు, చెడు ఆలోచనలు, చెడు మనస్సు,
ఎవరి మీద కూడా వ్యతిరేకమైన భావం ఉండకూడదు. క్రైస్తవులకి, మనిషికి ఉండకూడదండి. దేవుడు చెప్పింది ఏంటంటే, నరులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నానని చెప్పాడు ఆయన. వారు వివిధ తంత్రములు కల్పించుకొనుచున్నారు అంటున్నాడు ఆయన. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. గమనించండి దేవుని బిడ్డలారా, యథార్థంగా పుట్టించాడు కాబట్టి మనం యథార్థంగానే ఉండాలి. యథార్థంగా లేకపోవటమే చెడుతనం. మనిషి దగ్గర మనిషి మాట్లాడకుండా ఎంతమంది ఉంటున్నాం మనం? ఏ మనిషి మన దగ్గరకు వస్తే ఆ మనిషితో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నాం. ఆ మనిషిలో తప్పున్నా చెడున్నా దాని గురించి చెప్పం మనం. స్నేహితురాలు నువ్వు చెప్పొచ్చు, ఇలా ఉండకూడదే, అలా ఉండటం బాగోదని చెప్పవు. స్నేహితుడు స్నేహపూర్వకంగా చెప్పొచ్చు, మార్చవు, చెప్పవు. వాళ్ళకు అనుగుణంగానే మాట్లాడి బతుకుతున్నాం మనం ఈ రోజున. మరి యథార్థత ఎలాగవుతుంది? ఈనాడు బోధలు అలాగే చేస్తున్నారు సంఘాల్లో. సంఘానికి ఏ బోధ చేస్తే బాగుంటుందో ముందు తెలుసుకుని, ఆ మనుషుల యొక్క వ్యక్తిత్వాలు తెలుసుకుని, ఈ మనుషులు ఇది ఉంది దాని గురించి మనం మాట్లాడకూడదు, ఈ మనుషులు ఇది ఉంది దాని గురించి మాట్లాడకూడదు, వేరే ట్రాఫిక్లో పోతాడు ఆయన వాక్యం వదిలేసి. మరి చెడుతనం ఎలా పోద్ది? చెడుతనం ఎప్పుడు విడిచిపెట్టుకుంటాం? నా షర్ట్ వెనకాల మచ్చబడింది, నాకు కనపడదు. అది తప్పు చేసినప్పుడు తెలియ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, తెలిసి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ మరక గురించి ఎవరైనా చెప్తే ఆ షర్ట్ తీసి చూసుకుని దాన్ని ఉత్తుకోవటానికి, ఆ మరక పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చదువుకునేటప్పుడు వెనకాల నచ్చని కుర్రోళ్ళు ఇంకు షర్ట్ల మీద వేసేసేవాళ్ళు. మీకు కూడా ఆ జ్ఞాపకాలు ఉంటాయి. తెలిసేది కాదు అది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ షర్ట్లు తీసి చూసుకుంటే వెనకాల సిర చొక్కలుండి కెట్టనోళ్ళు, లేకపోతే వేలకోలం వేసేవాళ్ళు. చెడుతనాన్ని మనం విడిచిపెట్టుకోవాలి, కడుక్కోవాలి. అది మనలో ఉంచుకొని నా జ్ఞానంతో నేను బతుకుతాను, నా జ్ఞానంతో నేను పైకి వస్తాను, నా జ్ఞానంతో నేను ఎదుగుతాను అనుకుంటే ఎట్లా? ఈనాడు అతిశయం ఎక్కువైపోయింది. అన్యుల కంటే క్రైస్తవులకు అతిశయం ఎక్కువైపోయింది ఈ రోజున. ప్రతి సంఘం కూడా అతిశయించడమే, ప్రతి సేవకుడు అతిశయించడమే. నేనే గొప్ప, నా సంఘమే గొప్ప, నా విశ్వాసులే గొప్ప, మా అయ్యగారే గొప్ప. ఏమీ ఉండదు. ఆ సంఘంని పొట్టిప్పి చూస్తే ఏమీ ఉండదు. కానీ నేను గొప్ప అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. దానివలన సంఘం చెడిపోతూనే ఉంటుంది. నేను అనేదే పెద్ద చెడుతనం. అతిశయం ఎక్కువైపోయింది. ఇర్మీయా గ్రంథంలో చెప్తాడు ఆయన, 9వ అధ్యాయం 23 వచనం మనం చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు, గర్వించేవాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలెను అని చెప్పాడు.
అట్టి వాటిలో నేను ఆనందించువాడనై ఉన్నాను. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే దేవుణ్ణి మనం తెలుసుకొని నీతి న్యాయములు మనం జరిగించుకుంటూ ఆయనలాగా, ఆయన వలనే నేను ఎలా ఉన్నాను, ఆయన కృపను బట్టే ఎలా ఉన్నాను అని తగ్గించుకొని, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నాకేమీ లేకపోయినా నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నాకేమీ కాదులే అని అతిశయించేవాడిని దేవుడు ఇష్టపడతాడట. దేవుణ్ణి కలిగి ఉండకపోయినా సరే కొంతమంది అంటూ ఉంటారు, ఆ దేవుడికి తెలుసురా, ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడురా, ఆ దేవుడికి తెలిసే ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవునిది ఏది ఉండదు తీరా చూస్తే. అలాగా అతిశయించడం కాదు. అక్కడేం చెప్పాడైనా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించాలి, గైకొనాలి, పరిశీలించాలి. దానిని బట్టి అతిశయించాలని చెప్పాడు. అలాంటి వారిని బట్టి నేను సంతోషించువాడనై ఉన్నాను. అంతేగాని నేను ఎంత సంపాదించాను, నా కొడుకులు ఇలాంటి ఉద్యోగాలు సంపాదించారు, నా కూతుర్లు ఇలాగా, మేమంటే ఏంటి, మా సంఘం అంటే ఏంటి, అది ఏముంది సంఘానికి? దేవుడు ఉన్నాడా? నీ సంఘంలో దేవుడు ఉన్నాడా? దేవునికి విలువ ఉందా? దేవుని వాక్యం ఉందా? వాక్యానుసారమైన జీవితం ఉందా? సంఘములో నీతి ఉందా? న్యాయం ఉందా? సరైన బోధ ఉందా? సరైన బ్రతుకుందా బోధించే నీకు? దేన్ని బట్టి అతిశయిస్తావు నువ్వు? 10 మంది కూడి సంఘం ఉందని చెప్పి అతిశయిస్తే ఎక్కడికి పోతావు నువ్వు? ఆ 10 మందిని ఏ మార్గంలో నడిపించాలి నువ్వు? యోబు గ్రంథం మనం చూస్తే 28వ అధ్యాయం 28వ వచనంలో యోబు గారు మాట చెప్తాడు. ఆయన పుస్తకాల చదువు తెలివినిస్తుంది కానీ జ్ఞానాన్ని ఇవ్వదు. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చెను. గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే ఏంటంటే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. చదువు ద్వారా వచ్చేది తెలివి మాత్రమే. తెలివితేటలు సంపాదనకు ఉపయోగపడతాయి. దేవుని జ్ఞానం భయము భక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. అర్థం చేసుకోండి. లోకజ్ఞానమైన చదువు పుస్తకాల ద్వారా వచ్చేది తెలివితేటలయ్యి, జ్ఞానం కాదు. ఉద్యోగం ఎలా సంపాదించుకోవాలి, లంచాలు ఎలా తీసుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, ఈ తెలివితేటలు, జ్ఞానం కాదు అది. జ్ఞానం గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ యోబు గారు? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. అది భయభక్తులు గలవాడు చెడుతనము నుండి తొలగిపోతాడు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు నరులకు సెలవిచ్చాడు ఆయన. జ్ఞానం వేరు, తెలివి వేరు. ఈనాడు తెలివితేటలకి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసం. అదే పిల్లాన్ని పుట్టినరోజుకి తీసుకొచ్చి ఒక 100 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించడానికి వెనకాడతారు. లోక సంబంధమైన జ్ఞానం కోసం ఆ మేస్టారు ఎంత ఫీజు కట్టమని అంత ఫీజు కడతావు. ఎలాంటి పుస్తకాలు కొనమంటే వాళ్ళ పుస్తకాలు కొంటాం. ఎన్ని డబ్బులైనా అప్పు చేసి ఆ బడికి పంపిస్తాం మనం. ఆ పుట్టినరోజుకి కానీ ఏదో సందర్భం వచ్చినప్పుడు కానీ
దేవుని భయము భక్తి నా బిడ్డకు ఉండాలి, దేవుని జ్ఞానం ఉండాలనే ఆలోచన రాదో తీసుకొచ్చి కానుకిచ్చి దేవుడికి ప్రార్థన చేయించు. ఎక్కడ పోతున్నావు నువ్వు? నీ బిడ్డను నువ్వే జరుపుకుంటున్నావు. బిడ్డలకు నేర్పించట్లేదు నువ్వు. బాలుడు నడువలసిన త్రోవను వానికి వాళ్ళకి అలవాటు చేయాలండి. దేవునికి ఇవ్వటం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి పిల్లలకి. మేము చేసాం అలాగా, మేము ఇవ్వటం నేర్పించాం మా పిల్లలకి. మనం అలా చేసినప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యవనస్తులు చెడిపోదామని అనుకున్నా చెడిపోకుండా చెడు మార్గంలో తప్పించి మంచి మార్గంలోకి నడిపించి బాగు చేస్తాడు. ఎందుకంటే దేవుని భయము భక్తి నువ్వు నేర్పించావు కాబట్టి, దేవునికి ఇవ్వటం నేర్పించావు కాబట్టి. ఇక్కడ అదే చెప్తాడు సామెతల్లో. 3 చదవం కదా మనం, 3:8 చదవండి. 8 అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తి అంతటిలో భాగమును ఇచ్చి. అది దేవుణ్ణి గణపరచడం అంటే ఇచ్చి గణపరచాలి మనం. ఏదో నోరుంది కదని చెప్పేసి ఇక్కడికి వచ్చి పాడేసి గణపరచడం కాదు. పైసా ఇవ్వవు. నోరుంది కాబట్టి ఇక్కడికి వచ్చి బైబిల్ చదివేసి వెళ్ళిపోతావు. అలాంటి వాళ్ళు ఇంతమందిని చూశాను నేను లోదరం సంఘంలో. ఎందుకు పని రాకుండా పోయారు వాళ్ళందరూ. దేవుడికి ఇవ్వటం అలవాట్లేదు వాళ్ళకి, దేవుడు తినేయటం వాళ్ళకి. దేవుడు ఇవ్వమన్నాడు, ఇవ్వాలి. ఇవ్వటం మన పిల్లలకి మనం నేర్పించాలి. తిట్టడం నేర్పిస్తాం, కొట్టడం నేర్పిస్తాం పిల్లలకి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును అది ఇచ్చి యెహోవాను గణపరచుము. గమనించండి దేవుని బిడ్డలారా. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుందట. నీ ఇంటిలో ధాన్యము అంటే ఆహారం సమృద్ధిగా ఉంటుంది అనమాట. లోటు ఉండదు నీకు. లేకపోతే ఏ పూట కాపూట ఎత్తుకుంటూ ఉంటామే, ఏ రోజుకి ఆ రోజు తడుముకుంటూ ఉంటామే. దేవుడు మా పేదలకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. మన పేదలమే, గొప్పలమేం కాదు, నిరుపేదలం. కష్టపడితేనే కానీ కడుపు నిండదు మనకి. కానీ దేవుని నమ్ముకున్నాం, దేవుని దగ్గరికి వచ్చాం. దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చడం నేర్చుకుంటే దేవుడు మనకి సమృద్ధినిస్తాడు. భేద విధవరాలు, సారీపత్తు విధవరాలకి ఏలియా ఏం చెప్పాడు? భయపడకవు అన్నాడు ఆయన. మొదట నాకు అప్పం తీసుకురా అన్నాడు ఆయన. గమనించండి దేవుని బిడ్డలారా. భయపడకము, నీవు పోయి నేను చెప్పినట్లు చెయ్యన్నాడు. మొదట చిన్న అప్పము చేసి నాకు తీసుకురా, తర్వాత నీకును నీ కుమారుడికి చేసుకొని తిను. దేవుడు ఏం చేస్తాడో చూద్దు కానీ అని చెప్పాడు ఆయన. గమనించండి. ఆమె దైవజనుడి మాటిని పేద విధవరాలే, ఏమీ లేనిదే అప్పము చేసి తీసుకొని రమ్మన్నప్పుడు ఏమందామే? నా దగ్గర అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు ఒట్టు, తొట్టెలో పట్టిడి పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉందయ్యా, అది నీకు అప్పం సరిపోదు, నీకు చేసి తీసుకురావడానికే సరిపోతుంది. దేవుని మీద ఒట్టు, జీవము తోడంటే అది నిజం చెప్పిందామె. ఆ దైవజనుడు ఏమన్నాడు? అంతటా ఏలి ఆమె తిట్టనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి
మొదట అనేది గుర్తుపెట్టుకోండి. మొదట అనేది గుర్తుపెట్టుకోండి. మొదట స్థానం మనకి దేవుడికి ఇస్తే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని మొదటే ఉంచుతాడు, మొదటే చూస్తాడు మనంకైనా. గుర్తుపెట్టుకోండి. మొదట చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకొని రా, తరువాత నీకు నీ బిడ్డలకి చేసుకో అన్నాడు ఆయన. ముందు మనం ఏం చేస్తాం? ఎంత వాక్యం విన్నాం మనం, ఎన్నోసార్లు వాక్యం విన్నాం. మొదట కార్యక్రమం వచ్చినప్పుడు మొదట మన పిల్లల్ని, మన బంధువుల్ని, మన కావలసిన చూసుకుంటాం. సేవకుల్ని పట్టించుకోం. ఇవన్నీ కూడా జనరల్గా జరిగే పొరపాట్లు, అనుకోకుండా జరిగాయి. ఎందుకంటే ఆత్మీయంగా లేకపోవటం వల్ల వచ్చే చిక్కిది. విశ్వాసంగా బతకడం చేతకాక వచ్చే సమస్యలు ఇవి. ఆమె దైవజనుడు చెప్పింది చెప్పినట్లుగా చేసిందానే. చిన్న కుర్రోడే, తనకున్నవాడు పిల్లోడే, ఇంకేం ఆలోచించలేదు. వెళ్ళి ఆమె మొదట అప్పం చేసి తీసుకొచ్చింది. ఆయన ఏం చెప్పాడు? నువ్వు అలా చేస్తే ఏమవుతుంది నీకని చెప్పాడు? భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు నీ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని నేను చెప్పట్లేదమ్మా, దేవుడు నాతో చెప్తున్నాడు, నాకు చెవిలో నీకు చెప్తున్నాను అన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు నాకు, నీకు ఆ మాట చెప్తున్నాను, నువ్వు నమ్మితే చెయ్యన్నాడు. నమ్మింది, వెళ్ళింది, చేసింది. ఏం జరిగింది? ఏలియా చెప్పిన మాట ప్రకారం చేయగా అతడును ఆమె ఇంటి వారందరూ అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చారటండి. అయినా సరే తొట్టిలో పిండి తక్కువ కాలేదంట, గుడ్డులో నూనె అయిపోలేదటండి. కొంచెం ఉన్నదని చెప్పినామే. గమనించండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలు గమనించండి. ఒక దైవజనుడు చెప్పాడు, వాళ్ళ తండ్రి ఆస్తి పంచుకున్నారట, ముగ్గురు అన్నదమ్ములు. పంచుకున్న తర్వాత అందులో తమ్ముడు చాలా విశ్వాసంగా ఉంటాడట. ముగ్గురు అన్నదమ్ములు వస్తారు గుడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయాక వాళ్ళు రాసిన ప్రకారం ఆస్తులు పంచుకున్నారట. చేలు, ఉన్న డబ్బు, బంగారం, వాళ్ళకున్న ఇళ్ళన్నీ పంచుకున్నారట. పంచుకున్నది తమ్ముడు తనకొచ్చిన భాగంలో ఎంత ఖరీదవుతుందో ఆ చేలు అన్నీ కూడా లెక్కగట్టి పది భాగాలు వేసి 10వ భాగం ఆ డబ్బు పట్టుకొచ్చి దేవుని మందిరానికి ఇచ్చాడట. నాకు దలసన్ బాబు వచ్చాడు, బొట్టాయిగూడెంలో అలెగ్జాండర్ గారి దైవజనుడు, ఆయనకి ఇచ్చాడంట. దలసన్ బాబు గారు చెప్పారు మొన్న. వచ్చిన ఆస్తి లక్షల్లో ఇచ్చాడటండి. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా భూములు, ఎక్కువ ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఆ లావిడి భయంకరమైన మరణం నుండి తెగులు వచ్చి చచ్చిపోయేది బతికిందంట. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే, నా భార్య అని రోజు ఈ స్థితిలో ఉంది, ఈ రోజున ఈ పిల్లలందరూ పుట్టారు. పడుసు వయసులోనే జబ్బు వచ్చిందంట ఆ అమ్మాయికి, పిల్లలు పుట్టకుండానే. నాకు ఈ మాట చదివితే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు రాబడి అంతటిలో భాగమును ఇచ్చి, ఆస్తి అంతటిలో భాగం ఇచ్చి, దేవుడు మన పూర్వీకుల ఆస్తి మనకి న్యాయంగా ఇప్పించినప్పుడు మనకు వచ్చిన ఆస్తిలో మనం దేవునికి భాగము ఇచ్చేవాళ్ళు ఎంతమంది రోజున? సంపాదించిన దశం భాగంలోనే, కూలి పనిలోనే 10వ భాగం ఇవ్వలేకపోతున్నాం ఈ రోజున మనం.
జీతంలోనే 10వ భాగం ఇవ్వలేకపోతున్నారు చాలామంది. పూర్తిగా ఏదో కొసరే ఇచ్చేవాళ్ళు. మరి సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆయుస్సు, ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం ఎక్కడొస్తుంది? ఎముకలకు సత్తువ ఎలా వస్తుంది మనకి? దేవుని వాక్యం నెరవేరాలి కదా మనకి. అంటే మనకు ఒక జ్ఞానం ఉంటుంది. నా జ్ఞానాన్ని బట్టి నేను ఆలోచించుకుంటాం, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆలోచించుకోవటం, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆలోచించుకోవటం. ఎవరి జ్ఞానాన్ని బట్టి అలా ఆలోచించుకుని వాళ్ళు ఏం చేయాలో అది చేయటమే తప్ప దేవుడు చెప్పింది చేద్దాం, దేవునికి లోబడదాం అనే ఆలోచన మర్చిపోతున్నాం ఈరోజు. ఎందుకంటే వాక్యము నీకు గుర్తుండట్లేదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొన్ని ఎడ్ల నీవు బ్రతుకుదువు. అది దేవుని ఆజ్ఞలను గైకొంటూ మనం జీవించినప్పుడు మనం బ్రతుకుతూనే ఉంటాం. ఈ లోకంలో బతుకుతాం, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో ఆయనతో బతుకుతూనే ఉంటాం. ఆయనతో ఉంటాం. చావు అనేది ఉండదు. ఈ లోక సంబంధమైన శరీర మరణం తప్ప ఆత్మ సంబంధమైన మరణం నీకు రాదు. గమనించండి, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని చెప్తున్నాడు ఆయన. దేవుడు ఎక్కడ కూడా ధనము సంపాదించుకోమనే మాట ఎక్కడ చెప్పలేదు ఆయన. అవన్నీ నేను ఇస్తాను మీకు అని చెప్పాడు. అర్థమైందా? బంగారం సంపాదించుకోండి, ధనం సంపాదించుకోండి, ఇల్లు సంపాదించుకోండి అని చెప్పలేదు ఆయన. నేను ఇస్తాను, మీరు ఇల్లు కట్టుకోండి, నేను ఇస్తాను, మీరు ధనం కూడగట్టుకోండి. ఆయన ఇస్తేనే అవుతుంది ఏదైనా మనకి. మనంతటా మనం సంపాదించడానికి వెంపర్లాడకూడదు. ఏమి సంపాదించుకోమని చెప్తున్నాడు ఆయన? జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. మనం తొలగిపోతున్నాం కాబట్టి దేవుడు అనేక విషయాల్లో తొలగిపోయేటట్టు చేస్తున్నాడు మనల్ని. గమనించండి, జ్ఞానమును విడివక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దేవుని జ్ఞానం అండోయ్. చదువు ధర వచ్చే తెలివితేటలు కదా ఎంతమంది చనిపోవట్లేదండి. ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళి చనిపోతున్నారు. దేవుని జ్ఞానము సంపాదించుకున్న దానియేలు సింహాల గుహలో వేసినప్పటికీ చనిపోలేదు అతను. సింహాల నోట నుంచి దేవుడు తప్పించాడు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండములో వేసి చంపేయాలనుకున్నాడు రాజు. దేవుని జ్ఞానము వాళ్ళని బతికించింది. జ్ఞానము విడివక ఉండిన ఎడ్ల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడ్ల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుమని చెప్పాడు ఆయన. బుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడు. సంపాదన అంతా ఖర్చు పెట్టి చదువు సంపాదిస్తున్నారు ఈ రోజున. బుద్ధి, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవాలని ఎక్కడికి 10 రూపాయలు ఖర్చు పెట్టి మనం ఎక్కడికి వెళ్ళం. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దేవుని బుద్ధిని సంపాదించుకోవాలి మనం. ఇశ్రాయేలీల్ని బానిసత్వం నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించింది మోసే సంపాదించుకున్న ఐగుప్తు విద్యలు కాదండి. మోసే ఐగుప్తులో చాలా విద్యలు నేర్చుకున్నాడు, యుద్ధాలన్నీ నేర్చుకున్నాడు చేయటం, రాజకుమారుడు కాబట్టి. ఆ యుద్ధము, ఆ బలం, ఆ పరాక్రమం పనికిరాలేదు అక్కడ. దేవుని జ్ఞానాన్ని బట్టి సంపాదించుకున్న దైవ శక్తి ద్వారా ఇశ్రాయేలీల్ని ఆ ఫరో బంధకాల నుంచి విడిపించగలిగాడు మోసే. దైవ శక్తి ద్వారా దేవుని కార్యాలు అక్కడ చేసి ఆ ఫరోను భయపెట్టాడు. ఫరోనితో యుద్ధం చేసి
జయించగల శక్తి ఉంది మోసేకి, కానీ ఆ నీతి యుద్ధ శక్తి ఉపయోగించలేదు అక్కడ. అది పనికిరాదు అక్కడ. ఎందుకంటే ఫరో ఐగుప్తు దేశం చాలా ఉన్నతమైంది. మోసే సంపాదించుకున్న దైవ శక్తి ద్వారా అక్కడ అద్భుతాలు చేసినప్పుడు ఫరో భయపడ్డాడు, ప్రజలు భయపడ్డారు, ఇశ్రాయేలుని వదిలేశారు. నెబుకద్నెజర్ రాజు అతని చేతిలోంచి దానియేలుని, షడ్రక, మీషక, అబేద్నెగోల్ని, ఆ దేశంలో ఉన్న జ్ఞానము గలవారందరినీ కూడా దైవశక్తి తప్పించగలిగింది. ఎందుకంటే అతనికి ఒక కళ వచ్చింది. కళభావం చెప్పాలి నాతో అన్నాడు. ఆ దేశంలో శకున గాండ్రిని, జ్యోతిష్కుల్ని, మంత్రగాళ్ళందరిని పిలిపించి, నాకు రాత్రి కళ వచ్చిందయ్యా, నాకు చాలా కలవరం వచ్చేసింది, ఆ కళ వచ్చింది కానీ నిద్ర పట్టట్లేదు, ఆ కళ ఏంటో చెప్పాలి, మీరు ఆ కళభావం చెప్పాలి మాకు అన్నాడు రాజు. ఆ జ్యోతిష్కులు శకునగాండ్రు అన్నారు, అయ్యా మీరు కళ చెప్తే దాని భావం చెప్తాం మేము, మీకు వచ్చిన కళ ఏంటో మాకేం తెలుస్తుంది అన్నారు. అలాగ నేను మర్చిపోయిన కళ, ఆ కళ చెప్పాలి, మీరు కళ భావం చెప్పాలి. అప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు, కలవరంగా ఉంది, నాకు మనసులో బాగలేదు, ఆలోచించి చెప్పండి. మీరు చదువుకున్నారు కదా, శాస్త్రాలు చదివారు కదా, జ్యోతిష్కాలు తెలుసు కదా, మీకు అన్నీ తెలుసు కదా, మరి అన్నీ తెలుసు అని చెప్తారు కదా, మీరు నాకు చెప్పండి అన్నాడు. మళ్ళా అన్నారు వాళ్ళు, అయ్యా మీరు ఆ కళ చెప్తే దాని భావం చెప్తాం, కళ మాకు ఎలా తెలుస్తుంది అన్నారు. రేయ్, కాలయాపన చేసి మీరు నన్ను అలాగెలాగా గలిబిలి చేయకండి. మీరు కళ చెప్పి కళభావం చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానని చెప్పాడు. అడిలెత్తిపోయేటప్పుడు అప్పుడు ఒకటి చెప్పాడు రాజుకి, అయ్యా ఎలాంటివి చెప్పాలంటే మీ రాజ్యంలోనే ఒకడు ఉన్నాడు, దేవతల ఆత్మ గలవాడు, నీ తండ్రి కాలంలో అతని దైవ జ్ఞానాన్ని బట్టి జ్ఞానమును బుద్ధియు తెలివి కలవాడైండుట, జ్ఞానమును బుద్ధియు కలవాడైండుట నీ తండ్రి కనుగొనెను కనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు గాడి విద్య గల వారికి జ్యోతిష్కులను వాళ్ళందరి మీద అధిపతిగా నియమించాడు. 27:2 దానియేలు రాజు సముఖంలో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను 2 దానియేలు గ్రంథం 2:27-28 దానియేలుని పిలిపించారు. దానియేలు చెప్తున్నాడు అక్కడ రాజు సముఖంలో ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారిని వించగలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను చెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంచెదినములందు కలగబో దానిని ఆయన రాజు నెబుకద్నెజరునకు తెలియజేసెను. కనుక తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా అని చెప్పి అక్కడ దానియేలు ఆ స్వప్నాన్ని వివరించి చెప్పాడు. ఆ స్వప్నాన్ని అర్థం కూడా చెప్పాడు. అప్పుడు ఆ నెబుకద్నెజరుకి నమ్మకం కలిగింది, నిజమేనయ్యా ఈ కళ వచ్చిందని. దానియేలు చదువు జ్ఞానాన్ని బట్టి చెప్పలేదు, అతను చదివిన శాస్త్రాలని బట్టి చెప్పలేదు. దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక, దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు కనుక దేవుడిని ప్రార్థించి దానియేలు అడిగితే ఆ కళను దానియేలు చూపించాడు దేవుడు, ఆ కళ భావాన్ని కూడా చూపించాడు. దైవ జ్ఞానము మనకి జరిగే వాటిని తెలియజేస్తుంది, మన ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తుంది. ఊహించని అద్భుతమైనటువంటి
కార్యాలు మన జీవితాల పట్ల నెరవేరుస్తాయి. కనుక నేను జ్ఞానిని అని అనుకోకూడదు. ఎవరు జ్ఞానం దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. దేవుడికి ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. దేవుడికి ఇచ్చినటువంటి బలాన్ని బట్టి అతిశయించకూడదు. పవిత్రమైంది, అది నిన్ను పవిత్రంగా మారుస్తుంది. చదువు పవిత్రంగా మార్చదు మనిషిని. ఒక చదువు ఎంత చదివినా మనిషిని పరిశుద్ధంగా పవిత్రంగా చెడు పనులు చేయకుండా ఆపదది. ఏది ఆపుతుంది? దైవ జ్ఞానం, బైబిల్ జ్ఞానం మనిషిని పవిత్రంగా ఉంచుతుంది, చెడిపోకుండా ఉంచుతుంది. చదువు ద్వారా వచ్చే తెలివితేటలు, ఉద్యోగాలు, సమాధానం తేద మనకి సంపాదన తెస్తాయి. ఏం తెస్తాయమ్మా? సంపాదన తెస్తుంది. చదువుకుంటే ఉద్యోగం వస్తే ఉద్యోగం ద్వారా సంపాదన వస్తుంది. సమాధానము రాదో. సమాధానము రావాలంటే దైవ జ్ఞానం, బైబిల్ని చదవాలి, బైబిల్ వినాలి, బైబిల్ ప్రకారంగా ఉండాలి. మనం నువ్వు చదివే చదువు ద్వారా నీకు గర్వం వస్తుంది. నా అంత చదవలేరు, నా అంత ఉద్యోగం లేదు, నా అంత స్థితి లేదని ఒక గర్వం నీలోకి వస్తుంది. బైబిల్ చదివితే నీలో తగ్గింపు వస్తుంది. బైబిల్ జ్ఞానం నీకు తగ్గింపు నేర్పిస్తుంది. లోకంలో చదువు ద్వారా వచ్చే జ్ఞానం వాదనలు నేర్పిస్తుంది, నీకు వాదించడం నేర్పిస్తుంది. నీకు బైబిల్ చదివితే వచ్చే జ్ఞానం నీకు తగ్గింపు నేర్పిస్తుంది. నువ్వు వాదించవు, తగ్గించుకుంటావు. కనుక దేవుని జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించండి. దేవునికి ఇవ్వటం పిల్లలప్పటి నుంచి నేర్పించండి. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. నేను ఒకటే చెప్పేవాడిని, మేమేమీ ఇవ్వలేమమ్మా మీకు, దేవుడు మీకు ఇవ్వాలి. దేవుడిని అడుక్కోండి, దేవుని ప్రార్థన చేసుకోండి. దైవజనులు వచ్చినప్పుడు మాతో పాటు వాళ్ళకి కూడా కానుకలు సమానంగా ఇచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. నేను చాలాసార్లు చెప్తాను, కానీ ఒక్కరు కూడా మీరు అలాగా చేసేవారు కనపట్టలేదు. దేవునికి వారానికి ఎంతో కొంత కానుకిచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనుల దగ్గరకు వచ్చి కుటుంబాల పరంగా మీరు ప్రార్థన చేయించుకుని వెళ్ళాలి. రావటం ఆలస్యంగా వస్తారు, దైవజనులకి కనపడరు, దైవజనులకి వందనాలు చెప్పరు, అయిపోగానే మళ్ళీ పోతారు. దైవజనులకి ఏమీ తెలియదు, ఎవరు వచ్చారో ఏంటో మాకు తెలియదు. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దైవజనులతో కలిసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాలి. ఇది అలవాటు కావట్లేదు మీకు. అర్థమైందా? ఏంటంటే కలిస్తే పావులో బేడ కానుకి ఇచ్చి ప్రార్థన చేద్దాం, ఎందుకు అవి దేనికో ఉంటాయనే ఆలోచన, మీ జ్ఞానం, మీ తెలివితేటలు అలా అనుకుని వెళ్ళిపోయి ఏం సంపాదించేస్తున్నారన్న, ఏం కూడగట్టేస్తున్నాం? ఒకవేళ కూడగట్టినా సంపాదించినా సమాధానం ఉంటుందా? సంతోషం ఉంటుందా? ఎందుకు వాక్యాన్ని పాటించలేకపోతున్నాం మనం? ఆలోచన చేసుకోవాలి మనం. అంతేగాని మనకి జ్ఞానం ఉంది కదా, మనం ఎల్లాగు బతికి చెల్లా ఉండొచ్చు అనుకోవటం. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అలా అనుకోకూడదు. దేవుని చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం మనం నడవాలి. మన పిల్లల్ని, మన కుటుంబాన్ని నడిపించుకోవాలి. అప్పుడే నీ ఇంట్లో ఇంకా మారవలసిన వాళ్ళు మారుతారు, బాగుపడే వాళ్ళు బాగుపడతారు. ఇవి జరుగుతాయి. నువ్వు ఇలాగ చేయకపోతే ఎలా ఉన్నామో అలాగే ఉండిపోతారు. కనుక నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, గమనించండి. పైనుండి వచ్చే జ్ఞానం మనకి రావాలండి. చదువు ద్వారా వచ్చే జ్ఞానం కాదు, లోకాన్ని చూసి నేర్చుకునే జ్ఞానం కాదు. యాకోబు పత్రిక అదే చెప్తాడు చివరిగా. 3:17 మనం చదివితే, యాకోబు పత్రిక 3:17 పైనుండి వచ్చి జ్ఞానం అంటాడు యాకోబు గారు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము. ఎక్కడ జ్ఞానం అది? ఏ జ్ఞానం అది చెప్పండి? పైనుండి రావాలండి జ్ఞానం మనకి. అర్థమైందా? ఈ లోకంలో ఎదటోళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి నేర్చుకోవటం కాదు, లేకపోతే పుస్తకాలు చదివి నేర్చుకోవటం కాదు. పైనుండి వచ్చే జ్ఞానం ఒకటి ఉంది. అది ఏమిస్తుంది మనకి? మొట్టమొదట పవిత్రమైంది. అది నిన్ను పవిత్రంగా ఉంచుతుంది.
నీలో పాపాన్ని తీసివేస్తుంది, పవిత్రంగా పరిశుద్ధంగా నిన్ను చేస్తుంది. అది పైనుండి వచ్చే జ్ఞానం. తరువాత సమాధానకరమైంది. చూసారా, పైనుండి వచ్చే జ్ఞానం అంట సమాధానం ఇస్తుందట మనకి. సమాధానకరమైంది. నీ ఇంట్లో సమాధానం, నీ భార్యకు నీకు, నీ పిల్లలకి నీకు సమాధానకరమైంది. మృదువైందంటే తగ్గింపు. అది మెత్తగా ఉంటుంది అనమాట. ఇది చాలా మెత్తనోడు, వీడు ఏం మాట్లాడలేడు అంటారు చూడండి. మృదువు అంటే మెత్తని స్వభావం, అంటే తగ్గింపు. తగ్గించుకునే మనసిస్తుంది మనకి పైనుంచి వచ్చే జ్ఞానం. సులభముగా లోబడినది. అది సులువుగా లోబడతావు. తల్లి చెప్పిన మాటకి పిల్ల లోబడుతుంది, భర్త చెప్పిన మాటకి భార్య లోబడతాడు, భార్య చెప్పిన మాటకి భర్త లోబడతాడు. ఆజ్ఞ పైనుండి వచ్చే జ్ఞానం ఉంటే. ఈరోజు చాలామంది లోబడకుండా గొడవలతో బతకడానికి కారణం అదే. పైనుండి వచ్చే జ్ఞానం లేదు. మనుషుల దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తారు, ఏం చేయాలి, ఏంటి, ఇలా ఉందరా ఇంట్లో, మా కొంపలో ఎలా ఉందా, మా ఇంట్లో ఎలా ఉంది పరిస్థితులు అని. సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. చూసారా, మంచి ఫలాలు. మనం పని చేసే చోట, మనం వ్యాపారం చేసే చోట, ఉద్యోగం చేసే చోట, కూలి పని చేసే చోట, ఎక్కడైనా సరే ఫలములతో నింపుతుంది మనల్ని. ఉన్న ఆ కొద్ది పనిలోనే సమృద్ధిగా మనకి దేవుడిస్తాడు. పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది. అది పైనుంచి వచ్చే జ్ఞానం ఉంటే పక్షపాతం లేకుండా ఉంటావు, వేషధారణ లేకుండా ఉంటాం. మనం ఎక్కడైనా సరే ఒకేలా ఉంటాం. పైనుంచి వచ్చే జ్ఞానం మనం పొందుకోవాలి. అంతేండి. నువ్వు ఎప్పుడు పొందుకోలేవంటే, నేను జ్ఞానిని అని అనుకున్నంత కాలం నువ్వు పొందుకోలేవు. దేవుని వాక్యాన్ని సంపాదించుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరుడా. కనుక దేవుని జ్ఞానము కలిగిన వారు దేవుని సంగతులు గ్రహిస్తారు. దైవ జ్ఞానము కలిగిన వారు దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, దుర్వినియోగం చేసుకోరు. అర్థమైందా? అది ఈ రోజున మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. దేవుని సమయాన్ని, దేవుడు ఇచ్చినవి మనం సంపాదించుకోలేకపోతున్నాం. కనుక ఎలాగ దేవునిలో ఉంటున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని జ్ఞానాన్ని కలిగి జీవిద్దాం, సమృద్ధిని పొందుకుందాం, ప్రభు దృష్టికి మనం తగ్గించుకుందాం. అప్పుడు దేవుడు మనల్ని ఇచ్చేస్తాడు. ఇదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. దేవుని దృష్టికి తగ్గించుకుంటే తోటి మనుషుల దృష్టి కూడా తగ్గుతాం మనం. చాలామంది అంటారు మనుషులకి ముందు తగ్గించుకోరు, కానీ దేవుని దగ్గర తగ్గినట్లుగా ఉన్నట్టు కనబడతారు. ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే మనుషులందరి దృష్టికి తగ్గే ఉంటాం మనం. అప్పుడు మనం హెచ్చించబడతాం. లేకపోతే ఎన్ని చేసినా మనం హెచ్చించబడం, సమృద్ధిగా మనం అన్నీ కలిగి ఉండలేము. కనుక దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టండి. చెడుతనాన్ని విడిచిపెట్టండి. నేను అనేది పెద్ద చెడుతనం. దాన్ని వదులుకుంటే మీలో ఉన్న ఏ పాపమైనా మిమ్మల్ని వదిలేస్తుంది. నేను అనేది వదలకపోతే, నేను కాబట్టి అలా చేయగలుగుతున్నాను, నేను కాబట్టి అలా ఉండగలుగుతున్నాను అని అనుకున్నంతకాలం నీలో ఉన్న ఏ చెడుతనం, ఏ పాపం కూడా నిన్ను వదిలి వెళ్ళదు. కనుక అలా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన మాటలు వినిన ప్రతి హృదయములో భద్రపరిచి
వాటిని గైకొని తమను తాము తగ్గించుకొని మీ దృష్టికి హెచ్చించబడే స్థితి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దయచేయండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.